వీడియోని అయితే పూర్తిగా చూడండి గైస్. ఎలా పడతామనేది పగలైతే ఉచ్చి వేసి రాత్రి అయితే ఎలా దీన్ని పట్టొచ్చు అనేది వీడియోలో అయితే చూపిస్తా. లెట్ స్టార్ట్ గైస్. హలో గైస్, ఈరోజు అయితే మేము అయితే కుందేలు పట్టడానికి అయితే వెళ్తున్నాము. అది ఎలా పడతారో ఏమిటి అనేది అయితే మేమైతే ఈ వీడియోలో అయితే చూపిస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే ఇలాంటి ప్లేస్లలో అయితే అదొక పిచ్చికలు అయితే వేసి ఉంటుంది గైస్. దాని అయితే మనమైతే చూసుకోవాలి, వేసిందా దాన్ని చూస్తే తర్వాత వచ్చేసి వేసింటే గన ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఒక సైట్ అయితే ఉంది అని అర్థము. ఇప్పుడైతే చూడండి, దాని అడుగులు కూడా చూడవచ్చు. ఈ చుట్టుపక్కల ఉన్నట్లే ఉంది, మాకు ముందే తెలిసింది కాబట్టి మేమైతే ఈ ప్లేస్కి అయితే వచ్చాము. వలలు ఎత్తుకొని అలాగే దానికైతే ఎత్తుకెట్టలు ఎత్తుకొని ఈ ప్లేస్లో అయితే వెతికాము. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి గైస్. అప్పుడే మీకు అయితే వీడియోలో అయితే కనిపిస్తుంది ఎలా పడతామనేది. సగంలో అయితే వెళ్ళిపోకండి, స్కిప్ చేయకండి గైస్. చూడండి గైస్, ఇక్కడ అయితే దాని పిచ్చికలు అయితే వేసింది అంటే దీని అర్థం వచ్చేసి అది అయితే ఇక్కడే ఎక్కడో ఉంది అన్నమాట. అది వచ్చేసి ఇలా ఈ టైప్ అయితే ఉంటుంది. ఈ చెట్టులనే ఎక్కడో ఒకతో గూడు టైపు లోడేసి కిందే ఉంటుంది. అక్కడైతే మా వాళ్ళు అయితే ఉన్నారు. దానికైతే మేమైతే ఈ వలను అయితే ఎత్తుకోవచ్చాము, బ్యాగ్లో అయితే పెట్టుకొని వలలను అయితే ఎత్తుకోవచ్చాము. ఈ గ్రీన్ కలర్గా ఉంది చూడండి, ఇదే గైస్ వల వచ్చేసి. లాంగ్ అవుతూ ఉంటుంది, చాలా లాంగ్ అవుతూ ఉంటుంది. ఇలాంటివి 4-5 6-7 ఉంటాయి. మాకైతే ఇప్పుడైతే ఒక 5 తెచ్చాము అంతే. సేమ్ ఈ టైప్లో అయితే ఉంటుంది. ఇందులో పడిన తర్వాత అయితే అది దాని తలకాయ వచ్చేసి తగులుకుంటుంది గైస్, అదుముకొని వేస్తుంది. ఎక్కడా కదలకుండా అదుముకొని వేస్తుంది. అలాగైతే మేమైతే ఉచ్చు అయితే వేస్తాం గైస్. చూడండి, మా ఫ్రెండ్ అయితే వచ్చాడు. ఇప్పుడు మేమిద్దరు పట్టుకొని అయితే ఆ పక్క ఈ పక్క చూసుకొని చిక్కుపడి తిప్పుకొని కడతాము. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి గైస్. ఇలా ఉంటుంది ఉచ్చు అయితే. దానికి పైన అయితే గట్టిగా అయితే ఉంటుంది సైడ్లో కొట్టడానికి అయితే. ఇలా అది యా వాటు సైడ్ అయితే వెళ్తుందో ఆ సైడ్ అయితే కట్టేయాలి గైస్. ఆ పక్క ఈ పక్కే ఇలా కట్టేసి ఆ లైన్ పూర్తి తర్వాత వలన అయితే నీట్గా అయితే వదలాలి. వీడియోని అయితే అలాగే చూస్తూ ఉన్నాను గైస్. అక్కడైతే కొడుతూ ఉన్నాడు. గట్టిగా అయితే కొట్టాలి, ఎందుకంటే అది వచ్చి తగులుకున్న తర్వాత గుంజుకోపోకూడదు. అలాగైతే కట్టాలి. అలాగే గొత్తులు అయితే రెడీగా పెట్టుకోవాలి. ఒక్కొక్క సైడ్ వచ్చేసి 2 ఎత్తులు అయితే పెట్టాలి. అలాగే ఒక గొత్తు ఇందులో అయితే పక్కా ఉండొచ్చు గైస్, కన్ఫామ్గా ఉండొచ్చు, డౌటే లేదు. ఇప్పుడు సెంటర్లో కొడితే కన్నా ఆ పక్క సైడ్ ఇంకా మరియు ఈ పక్క సైడ్ 2 సైడ్లు ఇంకా అయితే తోలొచ్చు. అప్పుడైతే మనకైతే దొరుకుతుంది ఉంటే. ఆ పక్క కట్టేసాము. తర్వాత అయితే ఈ పక్క వచ్చేసి ఒక గొత్తుకు అయితే కడతాం గైస్. కట్టేసి అలాగే అన్ని వలలు కట్టేయాలి గైస్. ఆ సైడ్ అయితే అది వెళ్తుంది అనిపిస్తుందో మనకి, మోస్ట్లీ అది వెళ్ళే సైడే కట్టాలి గైస్. అప్పుడే అందులోకి వచ్చి పడుతుంది. ఆడ పడితే ఆడ కట్టకూడదు. చూడండి, మా ఫ్రెండ్ అయితే ఎత్తుకొని ఇంకొక వల అయితే దీనికి అయితే జాయింట్ చేయడానికి అయితే ఎత్తుకొస్తున్నాడు. సేమ్ ఇలాగైతే కడతాం గైస్ ఉచ్చు అయితే. ఇక్కడ ఒక కట్టి నిలబెట్టేసి దీన్ని ఇంకా అయితే ఇంకా అయితే ఆ వలను నిలబెట్టడానికి అంటే మనం తొడల హైట్ అయితే ఉండాలి గైస్. నడాల హైట్ ఉండాలి హైట్గా. మినిమం మేము చూపిస్తాం చూడండి, ఇంత హైట్ అయితే ఉండాలి. అది ఎత్తి నిలబెట్టేసి అందులోకి అయితే ఇట్లా అయితే నిలబెట్టాలి, కిందకు ఉండకుండా.
అప్పుడే అందులో వచ్చి తగులుకుంటుంది గైస్. ఇలాగైతే కట్టేస్తాము. కట్టేసి వెనుక అయితే ఈడ్స్ కట్టేస్తాము, ఎందుకంటే ఈ ఈడ్స్కో వెళ్ళకుండా. తర్వాత ఇక మిగిలిన చోట్ల అయితే ఇవి ఇంకొకటి వదిలేస్తాం గైస్. సేమ్ ఇలాగే జాయింట్ చేసుకుని అయితే కట్టుకుంటూ వెళ్ళాలి పూర్తిగా. అయితే అది మోస్ట్లీ ఈ సైడే రావచ్చు, అందుకే ఈ పక్క అయితే కడుతూ ఉన్నాము. చూడండి, చెట్టుకు అయితే కట్టేస్తాము. పడితే కూడా ఎక్కడికి ఈడ్చుకొని వెళ్ళదు. ఇలాగైతే కట్టేయాలి. తర్వాత వచ్చేసి ఆ వలనైతే పూర్తిగా ఆ పక్కన ఇంకా అయితే ఈ పక్క అయితే ఈడ్చుకుంటూ వెళ్ళాలి. దానికి వల కండ్లు వచ్చేసి దాని తల తగులుకొని మాత్రమే ఉంటుంది గైస్. చాలా పెద్దది ఉండదు, చాలా చిన్నది ఉండదు, మీడియం సైజులో అయితే ఉంటుంది. ఇలాగైతే ఉంటుంది. దీనైతే ఇలా కట్టేస్తాము. ఇలా కట్టిన తర్వాత అయితే ఇలా ఈడ్చేయాలి గైస్, గ్యాప్ లేకుండా. గ్యాప్ ఉంటే కన్నా అందులోనే వెళ్ళిపోతుంది. ఇలా కట్టేసి ఆ పక్క ఈ పక్క హైట్గా అయితే ఎత్తులు అయితే పెట్టాలి. అప్పుడే ఇది నీళ్ళు పడుకొని అయితే ఉంటుంది. వచ్చిన తర్వాత అలాగే పడిపోతుంది. చూడండి, ఇలా కడుతూ ఉన్నారు. నా ఫ్రెండ్ అయితే ఆ పక్క కడుతూ ఉన్నాడు, నేనైతే ఈ పక్క కడుతూ ఉన్నా. గ్యాప్ లేకుండా నీట్గా అయితే ఎగుడ్చుకోనాలా. ఈ జైన్తో అయితే ఆ పక్క ఈ పక్కకి వెళ్ళిపోకుండా కరెక్ట్గా అయితే వెళ్ళి అవి వచ్చేసి వలన ఒక్కొక్కసారి చూసిందంటే దాని పక్కంటనే వచ్చి ఏడుతుందో అక్కడ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఈ వలన అయితే ఎత్తులైతే పెట్టాలి, లేదంటే కిందకి పడుతూ ఉండిపోతుంది. చిక్కుపడకుండా చెత్త లేకుండా చూసుకున్నాళ్ళు. సేమ్ ఇలాగైతే కడతారు గైస్ వలలు కూడా. తర్వాత వచ్చేసి దీనికైతే హైట్గా అయితే ఇదే గైస్ ఎత్తులు అనేది. మేము అయితే ఎత్తులు అంటాము. ఒక కట్టి నిలబెట్టి దాన్ని హైట్గా అయితే పెట్టాలి వలనైతే. అప్పుడే అందులో అయితే వచ్చి తగులుకుంటుంది. వీడియోని అయితే చూస్తూ ఉన్నాను గైస్. మంత్లీ లేదా వీక్లీ ఒక్కొక్కటి అయితే వీడియో అయితే వస్తూ ఉంటుంది మన ఛానల్లో. ఇంకా అయితే జస్ట్ వాచ్ ఓవర్ అన్ని రోజులే అంతే గైస్. దాని తర్వాత అయితే కంటెంట్ అయితే మార్చేస్తాము. ఈ కంటెంట్ని అయితే ఉంచుకోము. వాచ్ టైమింగ్ కోసమే ఈ కంటెంట్ అయితే యూస్ చేస్తూ ఉన్నాం అంతే తప్ప దీని పట్టల్లానే అయితే కాదు గైస్. ఇలాగ అక్కడక్కడ ఒక్కొక్కటి అయితే నిలబెట్టేసి ఆ వలన అయితే నిలబెట్టాలి పైకి అయితే. పైన అయితే చూడొచ్చు ఆ వి షేప్లో అయితే పెడితే గన ఉంటుంది. కాకపోతే మేమైతే ఇక్కడ అయితే తిప్పే చాలా హైట్ ఉంది కాబట్టి కిందికి వేస్తూ ఉన్నాము. మినిమం మా హైట్ అయితే ఉండాలి గైస్, అప్పుడే సరిగ్గా అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి వల వచ్చేసి నూలు దారం అంటారు, రేషం. అందులో అయితే తయారు చేస్తారు గైస్. మనకి షాపుల్లో అక్కడ అయితే దొరుకుతుంది ఇలాంటివి అయితే కాల్షన్ మాత్రం అయితే. ఇలా తిప్పి కట్టేయాలి. ఈ వల అయితే అయిపోయింది గైస్. ఇలాగైతే ఈ మాకాల టైప్ అంత హైట్ అయితే ఉండాలి, ఇంకా కొంచెం హైట్ ఉండాలి. కాకపోతే చాలు, ఎందుకైతే అది కిందే వస్తుంది కాబట్టి ఈ సైడ్ అంతాను అలాగే ఎత్తాలి కట్టి పెట్టి.
ఎత్తులు పెట్టి పెట్టి అది ఎత్తాలా. ఈ టైప్లో అయితే ఎత్తి పెట్టాలా, అప్పుడే అందులో వచ్చేసి దొరుకుతుంది. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి గైస్. వీడియోలో అయితే ఒకటైతే దొరుకుతుంది. ముందే చెప్తున్న, ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా అయితే ఎప్పుడైతే నేను ఇలాంటి వీడియోలు చేయను. ఇది నా వాచ్ టైమింగ్ కోసమే. యూట్యూబ్లో అయితే వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ కాలేదు, అందువల్లనే నేను ఇలాంటి వీడియోలు అయితే తీస్తూ ఉన్నా. తర్వాత అయితే నేను ఇలాంటి వీడియోలు అయితే తీయను. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి వీడియోలు అయితే ఇంకా చాలానే వస్తుంది. అలాంటి కట్టెలు అయితే పెట్టేసి ఎత్తులు అయితే నిలబెట్టాలి గైస్. పూర్తిగా అయితే ఎక్కడెక్కడ ఒక్కొక్క ప్లేస్ ఉందో అక్కడక్కడ ఎత్తి పెట్టాలి. ఎక్కడ కిందిగా ఉందో అక్కడక్కడ ఎత్తి పెట్టాలి. అప్పుడే అది అయితే ఉంటుంది. గట్టిగా అయితే ఉంచాను అయితే, అందుకే ఇది కట్టి కూడా వెళ్ళట్లేదు. తర్వాత వచ్చేసి ఈ వీడియో అయితే తీసిన తర్వాత అయితే నేనైతే వాయిస్ అయితే చెప్తున్నా. అప్పుడైతే చెప్పడానికి అయితే అవ్వదు, అందుకే నేను అయితే తర్వాత అయితే వాయిస్ అయితే ఇచ్చాను గైస్. ఈ ఎత్తులు వచ్చేసి సూప్ అయితే చేసుకోలేదు, అందుకే అక్కడ అయితే దిగుతలేదు. ఇక్కడ తేముంది అక్కడ అయితే చూసుకుని అయితే వేయాలి. చాలా కష్టపడుతూ ఉన్నాడు మా ఫ్రెండ్ అయితే. ఇలాగైతే వేస్తే అది వచ్చేసి మనకైతే దొరికే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ పక్కన ఇంకా తోలితే ఇలాగే రావాలి అది. అందువల్ల అయితే మేమైతే ఇక్కడైతే వేసాము. ఎంత కావాలనో అంత వేసాము. మళ్ళీ ఆ పక్క సైడు వేరే వాళ్ళు అయితే వేస్తారు గైస్, మా ఫ్రెండ్స్. వాళ్ళని అయితే వీడియోలో అయితే చూపించట్లేదు. సేమ్ ఇలాగైతే వేసాము. సిరిగా తగిలికోకుండా అయితే దీని అయితే చూసుకోవాలి గైస్, లేదంటే ఇది మడత పడిపోతుంది. ఇలాగైతే ఎక్కడెక్కడ కింద ఉందో అక్కడక్కడ వేసుకొని గ్యాప్ లేకుండా మూసుకోనల్లా. ఇంకొకటి అయితే పెట్టేస్తే అయిపోయినట్లే గైస్. తర్వాత వచ్చేసి దాని అయితే మనం అయితే తోలుతాము. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి గైస్. ఎలా పడతారో అనేది అయితే వీడియోలో అయితే తెలుస్తుంది. ఎండ అయితే జాస్తి అవుతే ఉంది గైస్. ఈ ఎండలోనే వచ్చాము. సరిపోయింది చూడండి గైస్. ఎంత హైట్ కావాలనో అంత హైట్ పెట్టుకొని వేస్తాము, నిలబెట్టుకొని వేస్తాము బలని. తర్వాత అయితే తోలిన తర్వాత అయితే వచ్చేసి కిందే తగిలికొని వేస్తుంది. అప్పుడైతే అదుముకొని వేయచ్చు మనం అయితే వచ్చేసి. వీడియోని అయితే చూడండి గైస్ పూర్తిగా అయితే. ఇప్పుడు ఎంత కావాలనో అంత పెట్టుకొని అక్కడైతే ఒక గంట పెట్టేస్తాం. ఎందుకంటే అది వచ్చింది ఇది అవుతే గన మనకైతే వినిపిస్తుంది, తగిలికుంటే గన మనకైతే వినిపిస్తుంది. అందువల్ల అయితే అక్కడైతే గంట పెడతాము. దీనివల్ల ఇక్కడ ఎవరు లేకుండా వస్తే గన తెలుస్తుంది, అందుకోసమే ఇక్కడ అయితే గంట అయితే ఉంచుతాము. ఇలాగైతే పట్టచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కెట్టెలు ఎత్తుకొని ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ కదిలిస్తూ వెళ్ళాలి గైస్ చెట్టుల పక్కంటి. అప్పుడే అది వచ్చేస్తుంది.
చూడండి ఇట్లాంటి తావ అయితే చెట్టు మొదట్లో అయితే ఉండిపోతుంది. ఉంటే ఇలా వేసి కదిలిస్తూ ఉంటే ఇట్లా అయితే వస్తూ ఉంటుంది. చూడండి ఇలాగైతే వస్తే కనుక ఇది గలగల అని కొట్టుకుంటుంది. అప్పుడైతే మనకైతే తెలుస్తుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడైతే నైట్ అయితే దీన్ని అయితే మనమైతే కదిలిస్తే కనుక వల వేసేసి వచ్చేసి నైట్ అయితే వచ్చి మేస్తుంది కదా. ఇప్పుడైతే ఇది చేస్తే కనుక అక్కడ పోయి తగులుకుంటుంది. అదే మా ప్లాను. రాత్రి తర్వాత అయితే మేము వచ్చాము. అక్కడ నా ఫ్రెండ్స్ చూస్తున్నారు. ఇక్కడ మేమైతే వేస్తూ ఉన్నాము. బ్యాటరీలో అయితే ఛార్జింగ్ వేసుకుని రావాలి ఫ్రెండ్స్. పాములు అలాంటి బయలు అయితే ఉండదు. విలేజ్ సైడ్లో ఉన్న వాళ్ళకైతే సేమ్ ఇలాగైతే వచ్చి ఎదుగుతూ ఉండాలి నైట్లో అయితే. అప్పుడే మనకైతే ఉంటే గనక వచ్చి పొడేస్తుంది, తగులుకుంటుంది అందులో వచ్చేసి. ఇలాగైతే పుట్టవచ్చు. దాని తర్వాత అయితే ఇప్పుడు చూడండి ఎలా వచ్చి తగులుకుందో వచ్చేసింది. రాత్రిలో అయితే మేము అక్కడ మా ఫ్రెండ్ అయితే తోలాడు, అది వచ్చి ఇక్కడ వచ్చి పడింది. ఇలాగైతే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. नेक्स्ट वीडियो को एक लाइक और चैनल को सब्सक्राइब करके जाएगा दोस्तों। ये देखिए इस खरगोश को देखिए, సేమ్ ఈ టైప్లో అయితే మనం అయితే ఉచ్చు వేసి పట్టచ్చు.